హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోటో విత్ ఆల్ టిప్స్. నేను మీ దేవి. ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు వీడియో ఏంటి అంటే గనుక మనకు అధిక మాసంలో వస్తున్నటువంటి శని త్రయోదశి చాలా శక్తివంతమైన రోజు అండి. ఎలాంటి రోజును వదులుకున్నారు అంటే మళ్ళీ 3 ఏళ్ల దాకా లేదు. అధిక మాసంలో చేసినటువంటి ఏ పరిహారానికైనా అధిక ఫలితం ఉంటుంది. అంత శక్తివంతమైన రోజు. ఈ రోజును వదులుకున్నారంటే నిజంగా పశ్చాత్తాపడతారు. మరి దేనికోసం? మనం అప్పుల కోసం ఎన్ని రెమెడీస్ చేసుకున్నా కూడా మళ్ళీ మళ్ళీ చాలా మంది అడుగుతూనే ఉన్నారండి. అప్పులు తీరటానికి ఏదైనా రెమెడీ చెప్పండి, అప్పులు తీరటానికి ఏదైనా రెమెడీ చెప్పండి, చాలా ఇబ్బంది పడిపోతున్నాం, వడ్డీలు కట్టలేక, ఆ అప్పులు తీర్చుకోలేక అంటూ చాలా మంది అడుగుతూనే ఉన్నారు, రిక్వెస్ట్ పెడుతూనే ఉన్నారండి. అలాంటి వాళ్ళందరి కోసం ది బెస్ట్ రెమెడీ అని చెప్తాను ఈ రోజు చెప్పబోతున్న రెమెడీ. అయితే ఈ శని త్రయోదశి రోజు, శనివారం సాయంత్రం రోజు ఈ ఒక్క వస్తువుని మీరు దీపంలో వేసి దీపం వెలిగించారు అంటే గనక 7 వారాల్లో ఎలాంటి ఎంత మొండి కఠినమైన అప్పు అయినా తీరిపోతుంది. అప్పులు తీరటమే కాదు, వద్దన్నా కూడా డబ్బులు వస్తూనే ఉంటుంది. అలాంటి ఒక శక్తివంతమైన పరిహారం గురించి, శక్తివంతమైన రోజు చేయాల్సినటువంటి పరిహారం గురించి చెప్పబోతున్నానండి. ఇలాంటి రోజును వదులుకుంటే నిజంగా మళ్ళీ మీ అప్పు జన్మలో తీర్చుకోలేరు. కాబట్టి ఇలాంటి రోజుని వదులుకోకండి. అప్పు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడటానికి ప్రయత్నించండి. అలాగే మీకు తెలిసిన అప్పులు పాలైపోయి బాధలు పడుతున్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేయండి. ఎందుకంటే అలాంటి శక్తివంతమైన రోజును ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలి. వాళ్ళు అప్పుల బారి నుంచి పూర్తిగా రుణ విముక్తి అయ్యి మీ పేరు తలుచుకున్నారు అంటే వాళ్ళ మనస్ఫూర్తిగా మీకు కూడా ఒక ఆశీర్వాదం అన్నది ఇస్తారు. అది మీ కుటుంబం మీద కూడా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఎంతో నమ్మకమైన గురువు గారండి. విషయం ఏంటంటే ఈ మధ్య భార్య భర్తల మధ్య గొడవ, ఎలాంటి విడాకుల దాకా వెళ్ళిపోయారు. ఇంట్లో చూస్తే వాళ్ళు పెద్దవాళ్ళు అల్లాడిపోతున్నారు. మా కొడుకు కోడలు విడాకుల దాకా వెళ్ళిపోయారు, మా బిడ్డలు అన్యాయం అయిపోతారు, ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు అంటూ నాకు కాల్ చేసినప్పుడు మనకు తెలిసిన గురువు గారు ఉన్నారండి. ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మీ కొడుకు కోడలు విడిపోకుండా కలుపుతారు అని చెప్పాను. పెద్దవాళ్ళు ఇద్దరు కూడా ఈ గురువు గారికి ఫోన్ చేశారు. గురువు గారు చేసిన పూజల వల్ల వాళ్ళు మళ్ళీ ఒకటయ్యారండి. విడాకులు వద్దు అన్న నిర్ణయానికి వచ్చి సంతోషంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. మీకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్, పర్సనల్ ప్రాబ్లమ్స్, ఎవరికి చెప్పుకోలేని సమస్యలతో బాధపడిపోతూ ఉంటే ఒక్కసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. ఎలాంటి సమస్యలకైనా గురువు గారిని కాంటాక్ట్ అవ్వచ్చు. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం, వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురు సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు, #1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 7989955886. మీ ప్రాబ్లం ఏంటి అన్నది ఫోను ద్వారా వివరిస్తే చాలు, పూజల ద్వారానే చక్కటి పరిహారాలు అందిస్తారు. అతి తక్కువ సమయంలో ఆ కష్టాల నుంచి మిమ్మల్ని బయటపడేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా #1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరకోశ, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారండి. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరు నాతో షేర్ చేసుకుంటారు. ఎవరైతే పీకల్లోతో అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్నారో, బయట పడలేనంతగా అప్పుల పాలైపోయారో, వడ్డీలు కట్టలేక అల్లాడిపోతున్నారో, ఇక్కడ తీసుకొచ్చి ఇంకొక చోట, ఇక్కడ ఇంకొక చోట తీసుకొచ్చి ఇంకొక చోట ఇవ్వటం, అలా పెరిగి పెద్ద అప్పుగా మారటం, చిన్న అప్పు పెద్ద అప్పుగా మారటం, ఆ అప్పులు ఎంతకీ తెగకపోవటం, అది ఏ అప్పు అయినా అవ్వనివ్వండి. మీరు మనుషుల దగ్గర తీసుకున్నా, బ్యాంకు లోన్స్ తీసుకున్నా, ఏదైనా తీసుకుని ఈఎంఐలు కట్టాలి అన్నా, లేకపోతే తాకట్టులో ఉన్న బంగారం విడిపించుకోవాలన్నా అది కూడా అప్పే కదా. లేదా మీ ప్రాపర్టీస్ ఏవైనా మీరు కుదవ పెట్టేశారు, వాటిని విడిపించుకోవాలి అలా అన్నా, ఏదైనా కూడా మీరు రుణానికి సంబంధించి, డబ్బుకు సంబంధించి, అప్పుకు సంబంధించిన పరిష్కారం మీకు కావాలి, ఆ సమస్య నుంచి మీరు బయటపడాలి అన్నప్పుడు ఏం చేయాలి అంటే, శనివారం మనకు శని త్రయోదశి వస్తుంది. చాలా శక్తివంతమైన రోజు. మనకు జూన్ 13వ తారీఖు. ఈ రోజున సాయంత్రం 6 గంటల తర్వాత చేయాల్సిన ఒక రెమెడీ. అయితే మీరు ముందుగా ఒక పని చేయాల్సి ఉంటుంది. అది ఏంటి అంటే కనుక, ఒక మట్టి ప్రమిద, అలాగే ఆవాల నూనె,
ఒక యాలక్కాయ, 4 లవంగాలు, 7 మిరియాలు, అలాగే మట్టి ప్రమిదలోకి 2 ఒత్తులు, ఇవన్నీ తీసుకుని మీరు రావి చెట్టు దగ్గరికి వెళ్ళాలి. ఆ రావి చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ ఈ మట్టి ప్రమిద పెట్టి ఆ దీపం వెలిగించి మీరు పూర్తిగా సంపూర్ణంగా రుణ విముక్తులు కావాలి, అప్పుల బాధ నుంచి బయటపడాలి అని మనసులో సంకల్పం చెప్పి దీపం వెలిగించి ఈ 3 వస్తువులని దీపంలో వేసేయండి. వేసేసి మీ సంకల్పం ఇలా చెప్పుకొని ఒక 7 ప్రదక్షిణలు రావి చెట్టుకి చేసి వచ్చేయండి. రావి చెట్టును తాకకండి. మీరు ఇలా చేశారు అని అంటే గనక 7 వారాల్లో మీ అప్పు తీరుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకు శని భగవానుడి బ్లెస్సింగ్స్ ఉంటాయి, రాహువు బ్లెస్సింగ్స్ ఉంటాయి, అలాగే హనుమంతుడి బ్లెస్సింగ్స్ ఉంటాయి. రావి చెట్టులో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఉంటారు. వీళ్ళ ఆశీర్వాదం కూడా ఉంటుంది. ఇంతమంది ఆశీర్వాదాలు ఉన్నప్పుడు మీ సంకల్ప బలం గట్టిగా ఉంటే, మీరు నిజంగా నమ్మి చేశారు అంటే మంచి రిజల్ట్ వస్తుంది. అప్పులు తీరే మార్గం మీకు కనిపిస్తుంది. అయితే మీరు ఈ శని త్రయోదశి రోజు మొదలుపెట్టి ఇలా కంటిన్యూగా 7 వారాలు 7 శనివారాలు చేయాల్సి ఉంటుంది. మీరు ఇలా ప్రతి శనివారము కూడా సాయంత్రం 6 గంటల తర్వాత రావి చెట్టు దగ్గరికి వెళ్ళి దీపం పెట్టి మీ సంకల్పం చెప్పి మీరు వస్తూ ఉంటే 7 వారాల్లో మీ అప్పులు తీరటానికి మార్గం అన్నది కనిపిస్తుంది భగవంతుని ఆశీర్వాదం వల్ల. అందుకే మీరు సాయంత్రం 6 గంటల సమయానికి కరెక్ట్గా ఆ రావి చెట్టు దగ్గరికి చేరుకోండి. ఇక ఆ తర్వాత ప్రాసెస్ అంతా చేసి మీరు వచ్చేయండి. గుడి దగ్గర ఉంటే రావి చెట్టు ఇంకా మంచిది. లేదండి మాకు కొంచెం దగ్గరలో ఉంది, కొంచెం బయట ఉంది, చేస్తామంటే చెయ్యొచ్చు. అయితే ముందు రావి చెట్టు ఎక్కడ ఉంది అన్నది ముందు రోజే వెతికి పెట్టుకోండి, లేదా శనివారం పగటిపూట వెతికి పెట్టుకోండి. ఎందుకంటే నేను 2 రోజుల ముందుగానే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నా కాబట్టి వీడియో చూడగానే అప్పులున్న ప్రతి ఒక్కరూ రావి చెట్టు వెతుక్కొని శనివారం సాయంత్రం రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ఈ ఒక పరిహారం చేసుకోండి. ఒకవేళ ఆ రోజు మేము చేయలేకపోయామండి ఏదో కారణాల వల్ల, ఏం చెయ్యాలి? తర్వాత వచ్చే శనివారం రోజైనా మొదలుపెట్టి 7 శనివారాలు కంటిన్యూస్గా చెయ్యొచ్చు. మనకు శని త్రయోదశి రోజు చేస్తే అత్యంత అద్భుతమైన ఫలితం వస్తుంది కాబట్టి అస్సలు మిస్ చేసుకోకండి. ఆ రోజు చేయలేని వాళ్ళు ఇంకొక శనివారం మొదలుపెట్టి 7 శనివారాలు చెయ్యండి. మీ అప్పులు ఖచ్చితంగా తీరుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ చెయ్యండి. రుణ విముక్తులు అవ్వండి. అప్పు లేని జీవితం గడపండి. చింత లేని జీవితం గడుపుతారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా శ్రేయజన సుఖినో భవంతు.